మానవుడు మొదట తమ తమ వర్ణాశ్రమములకు సంబంధించిన శాస్త్రచోదితమైన క్రియలను యథావిధిగా ఆచరించి చిత్తశుద్ధి కలిగిన పిమ్మట వాటిని వదిలి ఆ తరువాత శమదమాది సాధనములు కలవాడై ఆత్మజ్ఞాన ప్రాప్తి కొరకు సద్గురువును ఆశ్రయించవలను. మనము చేయు కర్మలు మరలా దేహాంతర ప్రాప్తికి అని పెద్దలు చెప్పుదురు. వానెందు ప్రీతిగల పురుషుల వలన ఇష్టానిష్టములను 2 క్రియలు జరుగును. తదుపరి ధర్మాధర్మములు ప్రాప్తించును. దానివల్ల మరలా శరీర ప్రాప్తి, మరలా కర్మాచరణము, ఇట్లు సంసార చక్రము పరిభ్రమించును. సంసారములకు అజ్ఞానమే మూల కారణం. అజ్ఞానం వీడుటే ముక్తికి కారణమని తెలుపబడినది. విజ్ఞానమే అజ్ఞానము నాశనం చేయుటకు సమర్థము, కానీ సకామకర్మ మాత్రము కాదు. ఏలైనా దానివల్ల ఉత్పన్నము కర్మ తన జనకమును నశింప చేయజాలదు. సకామకర్మ వలన అజ్ఞానం నాశనం జరగదు, రాగక్షయము జరగదు. పైగా దానివల్ల దోషపూరితముకు ఇతర కర్మ ఉత్పన్నమగు. దానివలన మరలా సంసార చక్రమున బడుట తప్పనిసరి. కాన బుద్ధిమంతుడు జ్ఞాన విచారమందు తత్పరుడై ఉండవలను. కొందరు చెప్పెదరు, జ్ఞానము పురుషార్థ సాధనమే అని వేదం చెప్పుతున్నది. కావున ప్రతి ప్రాణి తప్పక కర్మను ఆచరించవలేను. అట్లు ఆచరించిన కర్మలో జ్ఞానమునకు సహాయకములు అగును. కర్మను ఆచరించకుండుట దోషమని కూడా శృతి చెప్పుతున్నది. కావున మోక్షము కోరువాడు కూడా ఎల్లప్పుడూ కర్మను ఆచరించుతుండవలను. ఇందులో మరొక శంక కూడా కలగవచ్చు. జ్ఞానము స్వతంత్ర సాధనమైనది, తప్పక ఫలమునిచ్చినది. మనసులో కూడా మరొక సాధనము సహాయకంగా అపేక్షించనిది అని అనుట కూడా సరికాదు. వేద విహితములకు యజ్ఞాది కర్మలు సత్కర్మలు ఒకటి వలన జ్ఞానముగా గ్రహించబడినవి. అవి కూడా హోత, ఉద్గాత మొదలగు అంగభూతములైన ఉపకరణములను అపేక్షిస్తూనే ఉండును. కావున విధిపూర్వకంగా కర్మలను ఆచరించినను ముక్తిని సాధించవచ్చును. అందువలన కర్మపరిత్యాగం యుక్తము కాదు. మాయామోహితుడైన కారణమున శరీరాదులందు ఆత్మభావం కలిగి ఉండునంత వరకు వైదిక కర్మానుష్ఠానం చేస్తూనే ఉండవలను. నేతి ఆత్మ ఇది కాదు, ఇదినూ కాదు అను వాక్యముతో నేతి అను వాక్యములతో సంపూర్ణంగా అనాత్మ వస్తువులను నిషేధించుకుని పోయి పరమాత్మతత్వం నెరిగిన తరువాత అతడు సమస్త కర్మలను చేయించి వేయగలయును. ఎప్పుడు ఆత్మ పరమాత్మల భేదం తొలగించినట్టు ప్రకాశమయ విజ్ఞానం అంతఃకరణమునందు స్పష్టముగా భాషించును. అప్పుడే ఆత్మకు సంసారము ప్రాప్తింపచేయు మాయ అనాయాసముగా కారకాదులతో కూడా లీనమైపోవును. కర్మత్యాగం చేసిన నేను ప్రాయశ్చిత్తము చేసుకొనవలను అన్న అనాత్మ బుద్ధి అజ్ఞానులకు మాత్రమే కలుగును, తత్వజ్ఞానులకు కలగదు. ఈ విధముగా వికారరహితము చిత్తము కలిగి బోధమునందిన పురుషుడు భీతకర్మల సహితము విధిపూర్వకంగా పరిచయించవలను. పిమ్మట శుద్ధచిత్తుడై శ్రద్ధాపూర్వకంగా గురుని కృప వలన తత్వమసి వాక్యానుసారం ఆత్మ పరమాత్మల ఏకత్వం గ్రహించి మేరుపర్వతం వల్ల నిశ్చలుడై సుఖవంతుడు కావాలని. పృథివ్యాధి సంచీకృత భూతముల వలన ఉత్పన్నమైన సుఖదుఖాది కర్మభోగములకు ఆశ్రయస్థానమై పూర్వోపాదితములైన కర్మల ఫలముగా ప్రాప్తించినదై మాయామయము ఆద్యంతమునగు ఈ శరీరమును విద్యును ఆత్మ యొక్క స్థూలమైన ఉపాధి అని చెప్పుదురు. మనస్సు, బుద్ధి, దశేంద్రియములు, పంచప్రాణములు 17 అంగములు ఈ అపంచీకృత భూతముల వలన ఉత్పన్నమైన భోక్తకు సుఖదుఖాదులను అనుభవించుటకు సాధనముగా నుండు సూక్ష్మ శరీరమును ఆత్మ యొక్క 2వ దేహముగా భావింతురు. అనాది అయి అనిర్వాచ్యమై మాయామయమైన కారణ శరీరం ఒకటి ఉన్నది, అది జీవునికి 3వ దేహం. ఈ విధముగా ఉపాధి భేదముల కట్టే సర్వదా భిన్నముగా నుండు ఆత్మ స్వరూపము క్రమముగా హృదయంలో నిశ్చయముగా గావించుకొనవలను. స్ఫటికం వలె ఆత్మ కూడా అన్నమయాది కోశములందు అని సంపర్కం వలన తదాకారంగా కానవచ్చుండును. కావున దీన్ని గురించి చక్కగా విచారం చేసిన ఇది అద్వితీయమైన కారణమున సంగరహితము, జన్మరహితమైనదై నిశ్చితమును. త్రిగుణాత్మకమైన బుద్ధికి స్వప్న, జాగ్రత్త, సుషుప్తులనబడు 3 విధముల వృత్తులు కనిపిస్తున్నాయి. కానీ ఈ 3 వృత్తుల యందు ప్రతి ఒక్కటి 2వ దాని యందు కలిగి కారణమున్న ఈ 3ను నిస్సంగుడు, కళ్యాణరూపుడు, నిత్యుడగు పరబ్రహ్మనందు మిథ్యై ఉన్నవి. బుద్ధి యొక్క వృత్తి
బుద్ధి యొక్క వృత్తియే దేహము. ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, చేతనమైన ఆత్మ వీని సమూహ రూపమున నిరంతరము పరివర్తనమవుతూ ఉండును. ఈ వృత్తి తమో గుణం వలన ఉత్పన్నమగు అజ్ఞాన రూపమగున్నది. ఇది ఎంతవరకు ఉండునో అంతవరకు ఈ లోకంలో జన్మ ప్రాప్తించను. ఆచార్యుని వద్ద నుండి వేదవాక్యమరిచే ఆత్మజ్ఞానం అనుభవం పొందిన మీదట హృదయస్థమైన ఉపాధిరహితమైన ఆత్మను సాక్షాత్కరించుకుని ఆత్మరూపమున ప్రతీతము దేహాది సమస్త జడ పదార్థములను పరిచయించి వేయవలను. నేను ప్రకాశ స్వరూపుడను, అజన్ముడను, అద్వితీయుడను, స్వయం ప్రకాశుడను, అత్యంత నిర్మలుడను, విశుద్ధ విజ్ఞాన ఘనుడను, నిరామయుడను, దేశకాలాదపరిచ్ఛిన్నుడను, ఆనంద స్వరూపుడను, కర్తృత్వాభిమాన రహితుడను, ముక్తుడను, అచింత్య శక్తిశాలిని, అతీంద్రియుడను అని వేదవిధులు అహర్నిశము నన్ను హృదయంలో చింతింతురు. ఈ విధముగా సర్వదా ఆత్మను గూర్చి అఖండ వృత్తితో చింతించువా అని అంతఃకరణంలో ఉన్నవి శుద్ధ భావన. నియమపూర్వకముగా సేవించిన ఔషధము రోగమును వలె వెంటనే కారకాదులతో అవిద్యలను నశింపచేయును. ఈ సమస్త ప్రపంచమును తన ఆత్మతోడి అభిన్నరూపంగా చింతించినట్టు జీవుడు పరమాత్మకు నాతోడ అభిన్న భావంతో నిలిచి ఉండును. నా రూపం కానలేనంత వరకు పురుషుడు సర్వదా నన్ను ఆరాధించవలను. శ్రద్ధాళువు, అత్యుత్తమ భక్తి గలవాడు వానికి తన హృదయంలో సర్వదా నా సాక్షాత్కారం కలుగుతూనే ఉండును. సుప్రియతముడా, సమస్త శృతుల సారముగు ఈ రహస్యమును నేను నిశ్చయించి తెలిపితిని. దీనిని మననముగా వించున్నతడు తత్క్షణమే సమస్త పాపముల నుండి ముక్తుడగును. సోదరా, కానవచ్చు ఈ జగత్తు మాయ. దీనిని చిత్తము నుండి తొలగించుకుని నా భావనతో శుద్ధచిత్తుడై సుఖియై ఆనందపూర్ణుడవై క్లేశశూన్యుడవగుము. తన చిత్తమున గుణాతీతమగు నిర్గుణ రూపమును గాని సగుణ రూపమును గాని సేవించినట్టు పురుషుడు నా రూపము యగును. అతడు తన చరణ సహజ స్పర్శచే సూర్యుని వలె స్వరలోకములను పవిత్రము చేయును. సాటిలేని ఈ జ్ఞానం సమస్త శృతుల సారము. వేదాంత వేద్యములకు పాదాంబుజముల గల నాచే ఉటంకించబడినది. శుద్ధ భక్తి సంపన్నుడై ఎవరు దీన్ని శ్రద్ధాపూర్వకంగా పఠించునో అతనికి నా మాటలందు ప్రీతి జనించిన ఎడల అతడు నా రూపమునే పొందును. లవణాసుర వధ, శ్రీరామ అశ్వమేధము, కుశల సమాగమం. శ్రీ మహాదేవుడు ఇట్లు పలికెను. ఓ పార్వతి, ఒకనాడు యమునా తటమున ఉండెడి మునిజనులు అందరూ లవణాసుర భయముచే రాఘవుని శరణు వేడిరి. తమకు భార్గవుడుకు చవనముని శ్రేష్ఠుని ముందుడుకుని అసంఖ్యాకులు ఆ బ్రాహ్మణులు ఆ రాముని నుండి అభయం కాంక్షించుతూ వచ్చిరి. రఘుకులోత్తముడు వారందరినీ పూజించి వారితో ఇట్లనెను. మునిశ్రేష్ఠులారా, నేను చేయవలసిందేమి? మీ ఆగమన కారణమేమి? మీ కొరకు ఏ పని చేయవలను అన్నను దుష్కరమైనను నేను చేయదును. అప్పుడు చవనుడు, ప్రభో, గత కృతయుగము నుండి మధువు పేరుడు గొప్ప రాక్షసుడు జీవించి ఉన్నాడు. అతడు ధర్మాత్ముడు, దేవబ్రాహ్మణ పూజా నిరతుడు. అతనికి మహాదేవుడు ఉత్తమకు శూలమునిచ్చాను. వత్సా, నీవు ఎవరిపై ప్రయోగించినా వారు భస్మమగుదురని అతనికి మాట ఇచ్చాను. అతని భార్య రావణుని చెల్లెలు కుంభీనసి అని పేరు గలది. వారికి లవణాసురుడు భీమ విక్రముడు రాక్షసు సంతానముగా కలిగాను. వాడు దురాత్ముడు, బ్రాహ్మణ హింసకుడు. వాని చేత పీడింపబడి మేము నిన్ను శరణు కోరుతుంది. ఈ మాట విని రాముడు లవణుని నాశనం చేయుదును, భయమును శోకమును వేడి వెడలడు అని వారితో చెప్పి పంపాను. రాముడు సోదరులను పిలిచి ఇట్లా అడిగాను, మీలో ఎవరు లవణాసుని వధించి బ్రాహ్మణులకు అభయముని ఎదురు? అది విని భరత శత్రుఘ్నులు ముందు వరుసగా సుముఖతను తెలపగా రాముడు శత్రుఘ్నులకు అవకాశం ఇచ్చి మధురా రాజ్యాభిషేకం చేసి ఒక దివ్యముకు శరమును ఇచ్చి శత్రుఘ్నుడితో ఇట్లా చెప్పాను, లోకకుంటకుడకు లవణాసుడిని ఆ బాణముతో చంపము. లవణుడు అతని శూలమును ఇంటిలో పూజించి ఉంచి జంతువులను భక్షించుడు నానా ప్రాణుల వధకు అడవికి పోతుండును. వాడు వన సంచారం పూర్తి చేసి కానీ ఇంటికి మరలిరాడు. అందువలన ఈ లోపలనే ధృతకార్ముకుడవై ద్వారమునందే కాచి ఉండుము. వాడు క్రుద్ధుడై నీతో యుద్ధం చేయును. అతడు నీ చేత వధింపబడి తీరును. క్రూరుడు లవణుని వధించి ఆ వనమునకు మధునామమును నగరమును
ఆ వనమునకు మధునామమును నగరమును స్థాపించి నా ఆనతితో నీవు అక్కడ నివసింపు. నీవు ముందు నడిచి నీ సైన్యం నీ వెనుకనే ఉండగా రాక్షసుని వధింపు. ఇట్లు చెప్పి రాముడు శత్రుఘ్నుని మునులతో ఆశీర్వాదములతో అభినందనలతో పంపాను. రాముడు చెప్పినట్లే శత్రుఘ్నుడు చేసింది. మధుసూతుని లవణాసుని వధించి మధురాపురి స్థాపించి దాన్ని సర్వసమృద్ధవంతముగు నగరముగా తీర్చిదిద్దిన. అట సీతయు వాల్మీకి ఆశ్రమములో ఇద్దరు పుత్రులను ప్రసవించాను. ముని జ్యేష్ఠునికి కుశుడని, కనిష్ఠునికి లవుడని నామకరణం చేశాను. సీత పుత్రులు క్రమంగా విద్యాసంపన్నులైరి. ఆ బాలకులు మునీంద్రుడు రామాయణ కావ్యమంత సంపూర్ణంగా అభ్యసింపచేశాను. పూర్వం త్రిపురాసుర వైర్యకు శంకర పార్వతికి చెప్పిన గాథను వేదమున తాత్పర్యార్థము వివరించటకే వాల్మీకి వారి చేత వల్లెవేయించాను. ఒక కవలుడు సర్వజ్ఞానము కలవారు, అశ్వినుల సుందరులు, తంత్రిలే యుతముగా గానం చేయువారు, ఆశ్రుడు తిరిగేవారు, ఎన్నో విధములుగా వీరి గానము విన్న మునులచే అనుదినము అభినందించబడుచు ఏకాంతముకు వాల్మీకి ఆశ్రమున వారు చాలా కాలం సుఖముగా నుండిరి. ఇక్కడ పరమ తేజస్వంతుడు రాముడు స్వర్ణమయ సీత ప్రతిమను నిలిపి బహుదక్షిణతో అశ్వమేధ యాగము ఎన్నింటిలో చేశాను. ఆ యజ్ఞశాలలో అందరు ఋషులు రాజర్షులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాదులు యజ్ఞం కూడా చూడవచ్చిరి. వాల్మీకి కూడా గాన విజయని వారిద్దరిని కుశలవులను తీసుకుని అటకు వచ్చి ఋషులు ఉండి వాటికా ప్రాంతమును విడిది చేసి ఉండెను. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.